మన రాజమండ్రిలో కాశ్మీరీ జలకన్య ఎగ్జిబిషన్ కి వచ్చాం ఫ్యామిలీతో. ఎందుకు కానీ ఎగేసుకుంటావు ఎగ్జిబిషన్ కి వచ్చేస్తున్నాం అంత మనం కొన్ని మన చేతుల్లో ఉండవు గురువు గారు. సడన్ గా ఎగ్జిబిషన్ రావాల్సి ఉంటది. చూడడానికి సెట్టింగ్ అది చాలా అందంగా ఉన్నా అది సెట్టింగ్ అని తెలిసాక అంత ఫీల్ రాదండి. మా బొడ్డోడు కూడా చిన్నగా నడుతూ మొదలెట్టి ఇగాంచి ఇన్ని కాసుకుంటా ఉంటాడు, అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటాడు. వావ్, వాటర్ ఫాల్ సెట్టింగ్ అది సూపర్ ఉందని అనుకునే లోపే ఏంటి అన్ని డ్రైనేజీ నీళ్ళే, లేకపోతే గోదావరి నీళ్ళు వస్తాయారా కానీ నీకు సోతగా వేసిన సెట్టింగ్ కదరే. ఇక్కడ ఎంత అందమైన సెట్టింగ్ వేసినా నాకు అసలు ఆనందంగా అనిపించలేదు. కానీ అక్కడక్కడ ఈ పోర్టబుల్ ఏసీలు పెట్టారు బొక్కల్లో, అటు నుంచి వచ్చి చల్లగా తేలిక చాలా ఆనందంగా అనిపిస్తుంది. నిజంగా నాన్న బోల్డ్ యాపిల్స్ ఉన్నాయి కోసుకుందామా అంటుంది పాప. బొమ్మ యాపిల్స్ అమ్మా, ఈ నిజమైన అయితే మన దగ్గర రావు, ఇప్పటికి ఎప్పుడో దొరికిపోద్రమ్మా అని చెప్పాను. జలకన్య దగ్గరికి వచ్చేసింది, మా ఆవిడ తెగ మురిసిపోతుంది. నిజంగానే చాలా బాగుందండి జలకన్య. మామూలుగా చెప్తున్నాడు, ఇద్దరు జలకన్యలు ఒక జలపురుషుడు ఉన్నాడు. జలపురుషుడు పక్క ఎవరు వెళ్తలేదు. మా జెంట్స్ అందరం ఫ్యామిలీస్ తో వచ్చాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంత అందమైన జలకన్యను చూసాక రికార్డింగ్ డాన్స్ అయిపోతుంది ఇక్కడ. ఏం కంగారు పడకండి బాబు, ఉన్నమాట అన్నాం. కంటిన్యూగా ఎంటర్టైన్ చేయండి, వాళ్ళకి చాలా కష్టం లేండి. ఒక 5 నిమిషాలు ఉండి ఒక 5 నిమిషాలు రెస్ట్ తీసుకుంటున్నారు. అది కూడా వాళ్ళకి చాలా కష్టమైన పని అండి బాబు, కంటిన్యూగా వాటర్ లో ఉండాలండి. చూడండి మన ఫాలోవర్స్ అందరూ ఒకసారి హాయ్ చెప్తుంది. మా జెంట్స్ అందరూ ఫ్యామిలీస్ తో వచ్చాం కాబట్టి ఎంత సైలెంట్ గా చూస్తున్నారు. ఇక్కడ నుంచి అంత సేమ్ లాస్ట్ టైం ఎగ్జిబిషన్ వీడియో పెట్టింది కదా, అందులో ఉన్నట్టే ఉంటుంది అంతా. ఆల్రెడీ నా భార్య ఎటో వెళ్ళిపోయింది, పినీసులు చంపినీసులు పొట్టు పిల్లలు ఎరుకుంటాకే. అయినా నాకేం భయం లేదండి, మా ఆవిడ ఏం కొందనే ధైర్యంతో ఉన్నాను. అక్కడికి వెళ్ళకి ఏం కొనకూడదని ముందే మాట తీసుకుని వచ్చాను ఇక్కడికి. ఈ అక్కయ్య గారు ఎగ్జిబిషన్ లో కనబడ్డారు, మన వీడియోలు అన్ని చూస్తారని చాలా బాగా మాట్లాడారు. ఈ అన్నయ్య గారు కూడా మన వీడియోలు చూస్తారని పలకరించి హాయ్ చెప్పారు. ఆహ్న పెళ్ళంటే కోటా శ్రీనివాసరావు లాగా మనం కూడా చూసి ఎంజాయ్ చేస్తుంటాం. గన్ షూటింగ్ గట్ట ఆడడం డబ్బులు పక్క అయిపోతాయి. 2 నిమిషాలు బట్టి నా భార్య ఎక్కడ ఉందో కనపడలేదు. కంపల్సరీ చంపినీస్ షాప్ లో ఉంటుంది, ఇక్కడికే వచ్చా ఇక్కడే ఉంది. ఈ డైస్ గేమ్లు ఇలా నెంబరింగ్ తో ఉన్న బొమ్మల షాపులు చాలా ఉన్నాయి ఇక్కడ. ఎక్కడో చోట బొట్టలో పడిపోతాం మనం. వస్తే డబ్బులు పక్క అయిపోతాయి అని చెప్పినా వినలేదు భార్య. ఇక్కడ పెద్ద పెద్ద వస్తువులన్నిటికి చిన్న చిన్న నెంబర్లు ఇచ్చారు, 6, 7, 8 అని. చిన్న చిన్న వస్తువులు మాత్రం 22, 23, 24 ఇచ్చారు. 50 రూపాయలు ఇస్తాం, ఎంత గింజుకున్నా 20 పైన నెంబరింగ్ వద్ద టోటల్ కలిస్తే వరకు మాకు 20 రూపాయలు బాక్స్ ఒకటి వచ్చింది. మేము మాత్రం ఏది ఎక్కడదో పాప ఏది కావాలో అది ఎక్కిద్దాం ముందే ప్లాన్ చేసాం. పాపం చిలక జోషం రోజులు అయిపోయినాయి, ఇప్పుడు ఎవరో చెప్పించుకోవట్లేదు. ప్రస్తుతం రోజుల్లో మన జాతకాలు మనకే తెలిసిపోతుంది, ఎవరో చెప్పక్కలేదు. చిలక పంజరంలో చాలా కాలం ఉండి నేను ఎగరగలను అన్న విషయాన్ని మర్చిపోయింది, అందుకే ఎగరడం లేదు అనుకుంటా. నేను నా భార్య అనుకున్నాం, పిల్లలు ఉన్నారు కాబట్టి సరిపోయింది, లేదంటే మన ఇద్దరం ఎక్కేద్దాం భలే ఉంది అనిపించింది. శనివారం సాయంత్రం వచ్చి జనం గట్టిగా ఉన్నారు. నాకు మా ఆవిడకి ఇంకో ఓపిక అయిపోయింది, పిల్లకి మాత్రం ఎనర్జీ అసలు తగ్గట్లేదు. అక్కడ కొంతమంది వర్కర్స్ అడిగాను, ఇంకొక 10 days వరకు ఎగ్జిబిషన్ అయితే ఉంటదంట. మేము ఎలాగున్న పిల్ల మాత్రం బాగా ఎంజాయ్ చేసింది. అదే గురువు గారు ఇంకొంటామండి, మరి అంత బాగా జరిగింది.